నిండు కుండలా ఉన్న బావి వద్దకెళ్ళి దగ్గర నుంచి చూడడానికే మనలో చాలామంది భయపడిపోతారు. అయితే భారీ వర్షాల వల్ల నీళ్లతో నిండుగా ఉన్న బావిలో ఉన్నట్టుండి సునామీ లాంటి అలలు, కుదుపులు వచ్చి నీళ్లు ఊయలాగా ఊగుతుంటే ఆ బావి మన ప్రాంతంలో ఉంటే ఒక్కసారి ఆలోచించండి, ఒళ్ళు గగురుపడుస్తుంది కదా. అచ్చం ఇలాంటి సంఘటనే గుజరాత్లోని మోర్బీ జిల్లా వీర్పొరదా గ్రామంలో ప్రాంజీవన్ బాయ్ అనే రైతు పొలంలో చోటు చేసుకుంది. బావేంది, బావిలో అలలేంది అంటూ ముక్కున వేలేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది నిజమే. ఈ బావికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ విచిత్ర సంఘటనను చూడడానికి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకొని వింతగా చూస్తున్నారు. మరికొంతమంది తమ ప్రాంతంలో భూకంపం సంభవిస్తుందేమోనని భయపడుతుండగా, మరికొంతమంది యువకులు సెల్ఫీలు, వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దాదాపు 3 నెలల క్రితమే తవ్విన బావిలో నీళ్లు మసకబారడంతో పాటు ఉన్నట్టుండి ఊగడం ప్రారంభించాయి. బావిలోని నీళ్లు ఎంతగా ఊగుతున్నప్పటికీ బావిలో నుంచి చుక్క నీరు నేలపై పడడం లేదు. బావిలో సునామీ అలలపై స్పందించిన జిల్లా కలెక్టర్ అలలకు కారణమేంటో కనుక్కోవాలంటూ జియోలాజికల్ అధికారులకు సూచించారు. బావిలో సునామీ అలలపై క్షుణ్ణంగా పరిశీలన చేసిన జియోలాజికల్ అధికారులు ఏం తేల్చారంటే, బావి రాతి పొరల నడుమ వాయువుల ఒత్తిడిపై ఒక్కసారిగా వర్షం నీరు చేయడం వల్ల ఒత్తిడి పెరిగి అలలు సంభవిస్తుండవచ్చునని ప్రాథమికంగా అంచనా వేశారు. కావున ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటూ అధికారులు వెల్లడిస్తున్నప్పటికీ జనం తమకేమైనా జరుగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అధికారులు ధైర్యం చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటూ బావినే గమనిస్తూ కాలం వెల్లడిస్తున్నారు. ఈ బావి సమీపంలో ఇంకా చాలా బావులు ఉన్నప్పటికీ ఈ ఒక్క బావిలోనే అలలు వస్తుండడంపై ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ బావిలో అలలు రావడం చరిత్రలో ఇదే ప్రథమం కావచ్చని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.